స్మూచ్ క్యాబ్స్ గురించి విన్నారా? ఏకాంతంగా గడిపేలా చేసే ఆ కార్ల వెనుక కథ తెలుసా? ఒక్కసారి ఊహించండి. మీరు మీ ప్రియుడితోనో ప్రియురాలితోనో ఒక కారులో నగరమంతా తిరిగే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? సిటీలోని ట్రాఫిక్ మీ కంట పడకుండా ఒక అందమైన ప్రయాణం చేస్తే ఎలా అనిపిస్తుంది? అదో మధురమైన సంగీతంలా ఉంటుంది కదా. బయట శబ్దాలు వినపడకపోతే లోపల మీ నవ్వుల కేరింతలే వినిపించే ఆ క్షణం ఎంత బాగుంటుందో కదా. అప్పుడు ఆటోమేటిక్గానే చేతులు కలిసిపోతాయి. మాటలు అవసరమయ్యే పనే ఉండదు. ఎందుకంటే కళ్ళే మాట్లాడతాయి. మీరు ఎటు వెళ్తున్నారన్న దానికంటే ఎవరితో ఉన్నారన్నదే ముఖ్యం అనిపిస్తుంది. గమ్యం లేని ప్రయాణమే కానీ గమ్యాన్ని మించిన అనుభూతి. ఆ కారులో ఆ ప్రైవేటు క్షణాల్లో మీరిద్దరే ప్రపంచం. బయట ప్రపంచం ఉండదు. బయట మనుషులు ఉండరు. ప్రేమను ఆనందంగా ఆస్వాదించే స్వేచ్ఛ ఉంటుంది. ఇలాంటి అనుభవాన్ని ఇచ్చే క్యాబ్స్ ఉండాలని చాలామంది ప్రేమికులు కోరుకుంటున్నారు. స్మూచ్ క్యాబ్స్ ఐడియా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? నిజంగా ఇండియాలో ఇలాంటి సర్వీసులు ఉన్నాయా? సాధారణ క్యాబ్లా కాదు, ప్రేమికులు ఎక్కువగా సమయం గడిపేందుకు వీలుగా ఈ రైడ్స్ను రూపొందించాలని చాలామంది కోరుకుంటున్నారు. టింటెడ్ విండోస్, డూ నాట్ డిస్టర్బ్ పాలసీతో పూర్తిగా ప్రైవేట్ లైఫ్ను ఎంజాయ్ చేసేలా కొన్ని ట్యాక్సీ సర్వీసులు ఉంటే బెటర్ అని సూచించే యువత సంఖ్య పెరిగిపోతోంది. గమ్యం లేకుండా నగరాలను చుట్టే ఈ ప్రయాణాలు ప్రతి సిటీలోనూ రావాలని ఆశిస్తున్నారు. రీసెంట్గా దీనికి సంబంధించిన ఓ వార్త కూడా వైరల్ అయింది. అయితే ఆ వైరల్గా మారిన కథకి ఓ ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్న స్మూచ్ క్యాబ్స్ కథ నిజం అనిపించిన ఆ సర్వీస్ అంతా అబద్ధం. అవును, ఇది ఓ డేటింగ్ యాప్ కంపెనీ ఏప్రిల్ 1 సందర్భంగా జనాలను వెర్రోలను చేసేందుకు చేసిన ప్రచారం. ఏప్రిల్ 1న ప్రేమికుల కోసం ప్రత్యేక క్యాబ్ సర్వీస్ అంటూ ఒక బ్లాగ్ పోస్ట్, కొన్ని క్రియేటివ్ ఫోటోలు, వీడియోలతో ఈ వార్తను వైరల్ చేశారు. ఈ జోక్ ఇండియా వైడ్ పాకిపోయింది. నిజంగా బెంగళూరులో అలాంటి క్యాబ్ సర్వీస్ ఉందేమోనని నమ్మిన వాళ్ళు ఉన్నారు. న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా పేజీలు దీన్ని అసలైన స్టార్టప్ లాగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. కానీ కొన్ని రోజుల తర్వాతే ఇది కేవలం సరదాగా చేసిన ఏప్రిల్ ఫూల్స్ క్యాంపెయిన్ అని బయటపడింది. కానీ ఇదే సమయంలో చాలామంది మెదళ్లలో ఒక ప్రశ్న రేగింది. అలాంటి సర్వీస్ నిజంగా వస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియా ప్రాంక్ అయినా సరే ప్రేమికుల మనసుల్లో మాత్రం నిజమైన కోరికను రేపిందని చెప్పాలి. కానీ అలాంటి సేవలు నిజంగా అమల్లోకి వస్తే చాలా రచ్చవుతుంది. పబ్లిక్ ప్లేసెస్లో అసభ్య ప్రవర్తనను భారత న్యాయ వ్యవస్థ సమర్థించదు. భారతీయ న్యాయ స్మృతి BNS సెక్షన్ 294 ప్రకారం పబ్లిక్ ప్లేసెస్లో ముద్దులు పెట్టుకోవడం, మేకింగ్ అవుట్ లాంటి చర్యలకు శిక్షలు తప్పవు. అటు ట్రాఫిక్లో చిక్కుకున్న కారు కూడా పబ్లిక్ ప్లేస్ కిందకే వస్తుంది. ప్రేమను ఆస్వాదించాలి అనేది కొత్త ఆలోచన కాదు. కానీ అలాంటి విషయాలు నిజంగా జరగాలంటే మాత్రం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన నైతికత, చట్టం, సమాజం ఈ మూడింటిని బాగా గుర్తుంచుకోవాలి.